ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ ఏప్రిల్ 1 రోజు సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ మీద బాంబు వేయడంతో స్టార్ట్ అయినటువంటి వార్, కోల్డ్ వార్, నిన్న ఇరాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోని వరల్డ్ వార్ 3కి దగ్గరగా ఉన్నామా అనిపిస్తుంది. సో ఇప్పుడు కనుక ఇరాన్ రిటాలియేట్ చేసింది ఇజ్రాయెల్ మీద అంటే ఖచ్చితంగా మనం అనుకోవచ్చు వెస్ట్ ఏషియా మొత్తం, సిరియా, లెబనన్, జార్డన్, ఇరాన్, ఇరాక్, ఈ అన్ని కంట్రీస్ ఒక తాటి మీదకి వచ్చి ఇజ్రాయెల్ కి అగెయిన్స్ట్ గా వార్ చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంలోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా నేను ఇజ్రాయెల్ కి డైరెక్ట్ గా నేను సపోర్ట్ చేస్తాను మెన్షన్ చేసింది. బీజింగ్ కూడా నేను ఇరాన్ కి సపోర్ట్ చేస్తాను మెన్షన్ చేసింది. సో ప్రపంచం రెండుగా విడిపోయి వరల్డ్ వార్ 3 వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇది గనుక జరిగితే మాత్రం అణ్వస్త్ర యుద్ధం జరిగినట్టే. సో దీన్ని ఎలా అయినా సరే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చి ఈ యుద్ధ వాతావరణాన్ని ఆపాలని ఖచ్చితంగా మనం మనవి చేస్తూ, ఇంకోటి ముఖ్యంగా బాగా దెబ్బతినేటటువంటి దేశం ఏమవుతుందంటే ఇండియా. ఎందుకంటే ఇండియా ఆయిల్ ఈ వెస్ట్ ఏషియా నుంచే వస్తుంది. మనకి ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, మనము ఇజ్రాయెల్ మీద డిపెండ్ అయ్యాము. అక్కడ గనక యుద్ధం వస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగి అన్ని ప్రైజెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అసలు ఇవన్నిటికీ హిస్టరీ ఎక్కడ, బ్యాక్గ్రౌండ్ ఎక్కడ? ఇజ్రాయెల్ కంట్రీ ఎప్పుడైతే పాలస్తీనియాలో భాగం తీసుకొని ఇజ్రాయెల్ కంట్రీ ఎస్టాబ్లిష్ చేసిందో జివిష్ పాపులేషన్ కోసం, అప్పటి నుంచి ఏదో ఒక కోణంలో ఏదో ఒక కారణంతో యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ 1979 వరకు ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మంచి అలీ లాగా ఉండేది అనమాట, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే 1979 లో ఖొమైనీ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ రిలీజియస్ రెవల్యూషన్ తీసుకొని వచ్చారో, ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొని వచ్చారో, అప్పటి నుంచి యుద్ధ వాతావరణం నెలకొంది ఇరాన్ కి యుఎస్ఏ కి మధ్యలో. అప్పటిదాకా షేక్ అబ్దుల్లా ఉన్నటువంటి ఇరాన్ యుఎస్ఏ కి క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండేది. ఉమెన్ కూడా చాలా ఫ్రీడమ్ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో మొత్తము ఇస్లామిక్ అయిపోయి యుఎస్ అగేన్స్ట్ గా, ముఖ్యంగా వెస్ట్ కంట్రీస్ కి అగేన్స్ట్ గా ఇరాన్ ఒక రాడికల్ స్టాండ్ తీసుకుందనమాట. ఆ కోణంలోనే 1979 నుండి కూడా ఇజ్రాయెల్ ని అన్ని విషయాలలో ఖండిస్తూనే ఉంది. మొన్న గజా ప్రాంతం మీద జరిగినటువంటి దాడుల్లో కూడా హెజబుల్లా ద్వారా ఇరాన్ సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగేలా చూసింది. సో ఇప్పుడు జరిగేటటువంటి పరిణామం దానికే. సో ఇప్పుడు గనక ఇరాన్ రిటాలియేట్ అవుతే మాత్రం there is higher chances that World War 3 might come. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం బిగ్ బ్రదర్ లాగా వ్యవహరించి ఆ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి టెన్షన్స్ ని ఎస్కలేట్ అవ్వకుండా చూస్తూ ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి యుద్ధ వాతావరణం ఇంకా నెలకొనకూడదు అని కోరుకుంటూ జై హింద్.